అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 20వ తేదీన బంగారుపాలెం వస్తున్నారు. ప్రధానంగా బంగారుపాలెంలో డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. అదే యోగలం పాదయాత్ర సమయంలో దాదాపు కుప్పంలో ప్రారంభించిన పాదయాత్ర జరుగుతున్న క్రమంలోనే బంగారుపాలెంకు చేరుకునేసరికి 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పట్లో నారా లోకేష్ గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 100 కిలోమీటర్లు పూర్తయిన ప్లేస్లో బంగారుపాలెం కావడంతో బంగారుపాలెం ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 50 లక్షలు వెచ్చించి 5 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేశారు. వాటిని ఈ నెల 20వ తేదీన నారా లోకేష్ ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు జిల్లా అధికారులు అలాగే పోతలపట్టి ఎమ్మెల్యే అందరూ కూడా పరిశీలించి ఏర్పాట్లను చేపట్టారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నారు కూడా. వీడియో జల్ సాయితో రవి, ఆర్టీవీ, బంగారుపాలెం. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.